యాదగిరిగుట్టలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. అక్కడ కొండపై వర్తక సంఘాన్ని రద్దు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. సంఘాన్ని రద్దు చేసి షాపులకు టెండర్లకు పిలవాలి అంటూ యాదగిరిగుట్ట పరిరక్షణ సమితి సభ్యులు ఇవాళ నిరసనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా గుట్టపై వ్యాపారాలను కొందరు తమ గుప్పెట్లో పెట్టేసుకున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. ఇకపై టెండర్ల ద్వారానే షాపులు కేటాయించాలంటూ ఆందోళన చేపట్టారు. నిరసనల కారణంగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు ఎంటర్ అయ్యారు. ఆందోళనకారులకు సర్ది చెప్పారు. కొందరిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించి ట్రాఫిక్ని క్లియర్ చేశారు. గుట్టపై ఎన్నో ఏళ్లుగా కొందరికే దుకాణాలు రెన్యువల్ చేస్తూ ఉండడం వల్ల దేవస్థానం ఆదాయం భారీగా పడిపోతుంది అంటూ వీరంతా ఆరోపిస్తున్నారు. మన గుడి మన వ్యాపారం పేరుతో ఇప్పుడు యాదాద్రి పరిరక్షణ సమితి సభ్యులు ఉద్యమిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పరిస్థితులను దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి కూడా తీసుకెళ్లామంటున్నారు. వర్తక సంఘం పేరుతో ఉన్న దుకాణాల ద్వారా దేవస్థానానికి చాలా తక్కువ ఆదాయం వస్తుందని, కొత్త టెండర్లు పిలిస్తే దీనికి 3-4 రెట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు.